పర్లేదు సార్, బాగుంది. అబ్బా సాయిరామ్. ఈ వారం రోజులు ఆమె ఆటను చూశారు, ఆమె బిహేవియర్ చూశారు. ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళకి బుద్ధి ఉండాలి, అది విన్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. చాలా బాగుందా, చాలా బాగున్నాడా? ఎవరు సార్? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మీద నమ్మకం ఉంది, ఒక్కొక్కసారి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. మాట్లాడుతున్నావు నువ్వు. అది ఇంకా నాకు రాదు, నేర్చుకోవడానికి వచ్చాను కదా సార్. నేర్చుకోవడం కోసమే బిగ్ బాస్. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. క్రౌన్ తీసేసుకో గౌరవ్. ఏం జరుగుతుందో చూస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ కిడ్, నా డెసిషన్ నేను తీసుకోగలను. ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది. ఇది నాకు ఉంది, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, జస్ట్ కాన్ఫిడెన్స్. మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి బెంగర పూక. మాధురి came into the house with a power. ఏంటి మమ్మీ ఎవడీడు? నా వాయిస్ అలా ఉంటుంది సార్. కాదమ్మా, ఇప్పుడు అలా లేదు కదా. ఇటు పైకి ఎదవలాగా అంతటికని సెంటిమెంట్స్ ఎక్కువ. ఇట్లా ఆపిన తర్వాత అర్ధరాత్రి పూట గుసగుసలు పెట్టకూడదు. ఇలాంటి దానికి ఫ్లేర్ అప్ అవుతే అక్కడ ఫ్లేర్ అప్ అవుతారు, మీరు ఫ్లేర్ అప్ అవుతారు. ఫ్లేర్ అది పెరిగిపోతుంది. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. వస్తున్నావు అని మా మీద అలా చూపించవచ్చు. తన పార్షాలిటీ చూపించి అలా మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అండ్ ఆవిడకి నచ్చింది చేస్తే ఆవిడ హ్యాపీగా ఉంటారు, వాళ్ళని హ్యాపీగా చూసుకుంటారు. ఆవిడకి నచ్చినట్టు ఉండకపోతే షీల్ బి కంప్లీట్లీ అగేన్స్ట్ యూ. అప్పుడే ఏం చూసినావురా గుండు, ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు కథ. మాధురికి కళ్యాణ్కి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. పెద్ద పెద్దగా నవ్వుతుంటే అలా నవ్వద్దు అని చెప్పాను అంతే. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఈవిడ ఇంకొకరు భర్తను తీసుకుంది, ఇంకొక ఆయనతో ఎంజాయ్ చేసింది. ఇప్పుడు పెళ్ళి అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. పవన్ బుజ్జి తమ్ముడు సార్. లవ్వులు లవడాలు కూడా అక్కడ ఏమి లేవండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. దానిలో చాలా మంది ఒక చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. నిన్నెవడు చూడ్డు. నువ్వు మా గురించి ఎందుకు కాంట్రవర్సీ మాట్లాడుతున్నావు తెలుసా? నీ వార్త ఊహించని మార్పు బిగ్ బాస్ హౌస్ లో వచ్చేసింది. నీకు ఈ ఏజ్ లో నిక్కర్లు వేసుకుని టీ షర్ట్లు వేసుకుని క్యాప్ పెట్టుకుని జడ్జిమెంట్లు ఇవ్వటం. బాస్ గురించి మాకు కూడా పూర్తి అవగాహన లేదు. కాంట్రవర్సీ అంటే జనంకి ఇష్టం. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? నటనొద్దు, రియల్ గా ఉంటాను. ఎక్కువ మాట్లాడేవనుకో పీసికే. ఎందుకు వెళ్ళారు? మేమైతే డబ్బుల కోసం కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు కూడా అంతే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందా సార్? తప్పదు కదా, ఇద్దరం కలిసి